నువ్వు అనుకున్నది సాధించాలమ్మా. లే వేదా, నువ్వు చాలా గ్రేట్. ఫస్ట్ ప్రాజెక్ట్ లాంచ్ లోనే నువ్వు బంగారం సంపాదించేసుకున్నావు. అవును, మా అత్త బంగారం. తన చేత ఏమిచ్చినా బంగారమే. వేదా మేడం గారు తన ప్రోడక్ట్ని అమ్మేశారు. ఇక ఇప్పుడు వీణా మేడం గారు వంతు. ఆవిడ తన ప్రోడక్ట్ని మొదట ఎవరికి అమ్మాలనుకుంటున్నారో తెలుసుకుందాం. ఇంకెవరు కొంటారు? ఆ పిల్ల మామగారే కొంటారు. వీళ్ళిద్దరూ ఆ ఇంటి కోడళ్ళు. ఒక కోడల్ని అత్తగారు దీవించి ఆ ప్రోడక్ట్ కొన్నారు. ఇప్పుడు రెండో కోడల్ని మామగారు దీవించి ఈ ప్రోడక్ట్ కొంటారు. వీణా, మీ మామగారి చెయ్యి కూడా మంచిదే. ఆయన దేశంలోనే టాప్ బిజినెస్ మ్యాన్లలో ఒకరు. ఆయన నీ ప్రోడక్ట్ కొంటే నువ్వెక్కడికో వెళ్ళిపోతావు. నేనేదైతే జరగాలని కోరుకుంటున్నానో సరిగ్గా అలాగే జరుగుతుంది. లోక్నాథ్ కొనడమే నాకు కావాలి. ఆయన కొంటే నాకు కూడా హ్యాపీనే. బాగుంది. శత్రువు చేత శుభకార్యం చేయించడంలో మజా ఉంది లోక్నాథ్. భవిష్యత్తులో నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవడానికి నువ్వే పెట్టుబడి పెట్టేలా చేస్తాను. నువ్వు నా శత్రువు కూతురు వీణా. నువ్వు పైకి రావాలని ఎట్టి పరిస్థితుల్లోనూ దీవించను. మరి మీరు బోని చేయరా? లోకనాథ్ గారు లాంచ్ చేశారంటే బోణి గట్టిగానే ఉంటుంది. ఏం డాడ్ వెతుకుతున్నారు? వాలెట్ ఏమైనా తీసుకురాలేదా? డాడ్, మనీ నేను ఇవ్వనా? నువ్విస్తే నేనిచ్చినట్టు ఎలా అవుతుంది శ్రీ? నేనే ఇస్తాను. శుభమా అని ఇస్తుంటే అలా ఎడం చేపెట్టి తీసుకుంటావేంటి? కుడి చేపెట్టు. మరోలా అనుకోకపోయినా నేను మీ అత్తయ్యలాగా హారాలు ఇవ్వలేను. నాకు అలాంటి అలవాటు కూడా లేదు.
నా దగ్గర ఉన్నది ఆ ₹1 మాత్రమే. అదే పొద్దున్న మోక్షతో నేను ఆడుకుంటున్నప్పుడు ఆ ₹1 నా జేబులో వేసింది. చివరికి ఇది నీకివ్వడానికి ఉపయోగపడింది. అన్నయ్య భలే చేశాడు. ₹1 ఇచ్చి వీణని భలే అవమానించాడు. వీణా, రూపాయైనా ₹1 డబ్బు డబ్బే. ఆయన డబ్బు విలువ అంకెల్లో లేదు, ఇచ్చేవాళ్ళ స్టేటస్ని బట్టి ఉంటుంది. మా అన్నయ్య లాంటి గొప్పవాడు నీ ప్రోడక్ట్ ని మొదట కొన్నాడు. నీకు అది చాలదా? ముందు మీ మావయ్య గారి ఆశీర్వాదం తీసుకో. ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే. నా దయా భిక్షతో బతకాల్సిందే. ఆ పరిస్థితి నీకొచ్చేలా చేస్తాను. చూస్తూ ఉండు. కంగ్రాట్స్ వేదా. థ్యాంక్ యూ మోయా. కంగ్రాట్స్. కంగ్రాట్స్. కంగ్రాట్స్ వేదా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ వీణా. ఒక నిమిషం ఉండండి, మీరందరూ నోళ్లు తీపి చేసుకుందరు గాని. తీసుకో. నీకు అన్ని విజయాలే దక్కాలి వేదా. థ్యాంక్ యూ అత్తయ్య. వీణా, నువ్వు కూడా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. చూసావా వీణా, నిన్ను ఏ స్థితికి తీసుకొచ్చానో. నువ్వు ఎవరినైతే ద్వేషిస్తావో ఆ లోక్నాథ్కే నీ మొదటి ప్రోడక్ట్ అమ్మేలా చేశాను. నేను బిచ్చగత్తికి బిచ్చం వేసినట్టు ₹1 వేస్తే తీసుకోవాల్సి వచ్చింది. నా బ్లెస్సింగ్స్ కోసం నా కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. నా కాళ్ళ మీద పడ్డంత మాత్రాన నిన్ను వదిలేస్తాననుకున్నావా? నెవర్. ఇదంతా నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. నా ధైర్యం కూడా అదే బావా. నువ్వు ఉండగా నేను దేనికి భయపడక్కర్లేదు అనుకుంటున్నాను. సరే గాని ఆల్ ది వెరీ బెస్ట్ వీణా. సరే మరైతే బయలుదేరుతాను. ఈ రోజు ఎలాగైనా కార్తిక్ తో కొన్ని విషయాలు తేల్చుకోవాలి. వీణాకెందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అడగాలి. ఏంటి మాలిని ఇది? చూసుకోవద్దా? కింద పడితే ఏమవుతుంది కార్తిక్? అవేమన్నా పాడయ్యే వస్తువులా?
అవి పాడవుతాయా లేదా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ మాలిని. అది సెంటిమెంట్కి సంబంధించింది. శుభమాని బిజినెస్ శాంపిల్స్ తీసుకెళ్తుంటే నువ్వు వాటిని నేలపాలు చేసావు. అసలు నీ కామన్ సెన్స్ అనేదే లేదా? అది కాదు కార్తిక్, నీతో ఒక విషయం మాట్లాడదామని వస్తున్నాను. నువ్వే ఈ మెటీరియల్ గోలలో పడి నాకు డాష్ ఇచ్చావు, పైగా నన్నే బ్లేమ్ చేస్తున్నావు. ఆప్తావా? అయినా డెలివరీ బాయ్లా ఇన్ని శాంపిల్స్ పట్టుకెళ్ళడం ఎందుకు? ఒకటో రెండో తీసుకెళ్ళొచ్చు కదా. షడప్. మన దగ్గరున్న శాంపిల్స్ అన్ని చూపిస్తేనే బయ్యర్స్ ఆర్డర్స్ ఇస్తారు. అయినా మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది. అయినా నువ్వెందుకు నాకెదురొచ్చావు? చెప్పాను కదా కార్తీక్, నీతో మాట్లాడాలనే వచ్చానని. ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటావు, నీతో మాట్లాడడానికే కుదరడం లేదు. ఏం మాట్లాడతావు? నువ్వేం మాట్లాడాలన్నా ఏదో పనికిరాని మ్యాటర్ అయి ఉంటుంది. సెన్స్లెస్ ఫెలో. చెప్పండి సిద్ధాంతి గారు, నా కూతురికి సరిపడే జాతకం ఎవరిది? శ్రీదా, రిషిదా? తొందరగా చెప్పండి, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. చెప్తా. ఏంటండి ఇది? కాఫీలో పడ్డ ఏగు కోసం వెతికినట్టు వెతుకుతున్నారు. నా మీనాక్షికి ఎవరి జాతకం సరిపోతుందో త్వరగా చెప్పండి. అది తెలుసుకోవాలంటే ముందసలు జాతకం అంటే ఏంటో తెలుసుకోవాలి. అబ్బా, అదంతా పక్కన పెట్టండి. ముందు నా కూతురికి ఎవరు సూట్ అవుతారో చెప్పండి. అమ్మో, ఈవిడి గారికి పిచ్చెక్కినట్టుంది. త్వరగా చెప్పకపోతే నా పీక కోరికి చంపేసేలా ఉంది. నేను చాలా లెక్కలు వేశాను. ఎన్ని లెక్కలు వేసినా ఒకరి పేరే వస్తోంది. రెండో అతని పేరు అస్సలు స్కూట్ అవడం లేదు. అతన్ని చేసుకుంటే చాలా అరిష్టం, ఇతన్ని చేసుకుంటే అదృష్టం. అదెవరి జాతకం సిద్ధాంతి గారు? నిజమా సిద్ధాంతి గారు? ఇతన్ని చేసుకుంటే మీ అమ్మాయి లోక్నాథ్ని మించిన కోటీశ్వరరాలవుతుంది. సరైన వాడే అల్లుడవుతాడని సూచించారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. శ్రీహే నా అల్లుడు. శ్రీ మీనాక్షి ఈడు జోడు చాలా బాగుంటుంది. కానీ వేద సంగతేంటి? మీ అన్నయ్య గారు కూడా మొదటి భార్య తప్పుకున్నాకే రెండో పెళ్లి చేసుకున్నారు కదా. ఆ మీ అమ్మాయిది మేనమామ పోలిక, శ్రీది తండ్రి పోలిక. సరే, ఇప్పుడేం చేయాలో చెప్పండి సిద్ధాంతి గారు. వస్తున్నా అక్కడికే వస్తున్నా. దానికి కూడా నేను కోఆపరేట్ చేస్తాను కదా. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ మీ కేసు వేరు. మీ కూతురు పెళ్లి చెయ్యాలి అంటే ఇంకో కూతురు గొంతు కొయ్యాలి. మీరవేం పట్టించుకోకండి. మనకి 4 డబ్బులు వస్తాయంటే 100 కొంపలు కూల్చినా పర్లేదు. కరెక్టేనమ్మా. లైఫ్లో కొన్నిసార్లు తప్పు అని తెలిసినా తప్పించుకోలేము. మీ కోరిక తీర్చడానికి రకరకాల చెడ్డదారులు వెతకాలి. అవన్నీ నేను వెతుకుతాను. మీకు గుమ్మడి ఒడియాల్లాంటి సలహానిస్తాను. మీ కూతురు పెళ్ళి శ్రీతో జరగడానికి నన్ను ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సిద్ధాంతి గారు. అమ్మా, అది అయ్యో నా మొహం మంట, అసలు విషయమే మర్చిపోయాను. ముద్దపప్పుని ఆవకాయని ఇచ్చారు. నెయ్యి లేకపోతే ఏం బాగుంటుందమ్మా? భేషుగ్గా సరిపోతుంది. ఇక మీరు వెళ్ళండి.
వెళ్ళొస్తాను సిద్ధాంత్ గారు. శుభం. బాగుంది, అంతా రికార్డ్ అయింది, సాక్ష్యానికి పనికొస్తుంది. వేద ఏమైంది? హే, నువ్వు వడ్డిస్తున్నావు ఏంటి? వేద మేడం ఎక్కడ? వేద మేడం రానన్నారు సార్, మిమ్మల్నే భోంచేసేయమన్నారు. వేద రాకపోవడం ఏంటి? ఏమైంది? వేదా, వేదా! నువ్వు వెళ్ళు. ఏం కావాలి శ్రీ? ఏంటి భోజనం చేయనన్నావంట? కూర్చో, కలిసి తిందాం. అక్కర్లేదు శ్రీ. ఏంటి కోపం వచ్చిందా? అయినా సడన్గా ఈ కోపం ఏంటి? కోపం నాకెందుకు శ్రీ? ఇంతకు ముందే కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది. నువ్వు నా క్యాబిన్లోకి వచ్చి పార్వతీ అత్తయ్య గురించి నెగిటివ్గా మాట్లాడి వెళ్ళిపోయావు. కోపం వచ్చింది నీకు, నాకు కాదు. నీకు మనుషుల మీద కోపమే వస్తుంది కానీ వాళ్ళకి సంబంధించినవేవి గుర్తురావు. వేదా, నాకు ఒక మనిషి నచ్చలేదు. నువ్వు ఆవిడకే పెద్దపీట వేసావు. నాకు కోపం వచ్చింది, అది నాకు నచ్చలేదని చెప్పాను. అంత మాత్రానికే నువ్వు అలిగి భోజనం మానేయాలా? అంతే. నీకు ఎదుటి వాళ్ళ తప్పులే గుర్తుంటాయి గాని వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తుండవు. అన్నీ మర్చిపోతావు. నేనేం మర్చిపోయాను వేదా? నువ్వే కాదు, చాలా మంది భర్తలకి భార్యలు ఎదుగుతుంటే నచ్చదు. అందుకే వాళ్ళు కంగ్రాట్స్ చెప్పడం కూడా మర్చిపోతారు. వేదా, సారీ వేదా, నేను చేసిన తప్పేంటో అర్థమైంది. నిన్ను కంగ్రాచులేట్ చేయడం మర్చిపోయాను. కంగ్రాట్స్. నీ కొత్త ప్రోడక్ట్ గ్రాండ్గా సక్సెస్ అవ్వాలని, నువ్వు బిజినెస్లోనే కాదు లైఫ్లో కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఇట్స్ యువర్ లవింగ్ హస్బెండ్. నీ కంగ్రాచులేషన్స్ ఏవి నాకు అవసరం లేదు. వేద సంగతేమో కానీ నాకు మాత్రం కొంతమంది పాపిష్టాళ్ళ దిష్టి పడింది. అందుకే ఆఫీస్లో కొన్ని అనర్థాలు జరిగాయి. అయ్యో, అప్పుడే అనార్థం జరిగిందా? అందుకే నరుడి దిష్టి తగిలితే నాపరాయి కూడా పగులుతుందంటారు. అలాంటి వాళ్ళ కుళ్ళు బుద్ధి వాళ్లతోనే కుళ్ళిపోవాలి. వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోవాలి. వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడాలి. పార్వతి, ఇంకా చాలు. ఎంతసేపు వాళ్ళని వాకిట్లో నుంచుతావు? లోపలికి రాని. అలాగేనండి. అందరి దిష్టి పోవాలి. నా కోడళ్ళిద్దరూ ఎవరెస్ట్ అంత ఎదగాలి. మీరు కూడా పదండమ్మా. అత్తయ్య, థ్యాంక్ యూ అత్తయ్య. ఇంత కేర్ తీసుకుంటున్న మీకు ఏం చేసినా తక్కువే. అందుకే కేవలం థ్యాంక్స్ తోటి సరిపెట్టుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు కూడా ఉన్నాయా అత్తయ్య? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది వీణా? నా ఆశీస్సులు ఎప్పుడు మీ ఇద్దరి మీద ఉంటాయి. నాకు కావాల్సింది కూడా అదే. ఏ టైం ఎలా ఉంటుందో తెలీదు. నేను చేసే పనికి ఎవరు అడ్డొస్తారో తెలీదు. అలాంటి దుర్మార్గుల పాడుకళ్ళు, పాడు మనసు నాశనమైపోవాలని నువ్వు కోరుకున్నావు కదా, అలా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. నీకేం జరగదమ్మా. నీకే కాదు, వేదకు కూడా ఏం జరగదు. మీ దారికి ఎవరు అడ్డొచ్చినా నాశనం అయిపోతారు.
కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. వేద, అయ్యో వేద, లే వేద, వేద, లే. అమ్మా, వేద, ఏమైంది? కాలు బెణికింది శ్రీ. అలా ఎలా పడిపోయావు? చూసుకోవద్దా? పిన్ని గారి కాలు తగిలి పడిపోయాను. అయ్యో చూసుకోలేదమ్మా, పొరపాటున నా కాలే తగిలింది. అలా అయితే ఎలా అత్తయ్య? చూసుకోవాలి కదా. వేద, పద రెస్ట్ తీసుకుందు కానీ. నీకు ఇలాగే జరగాలే. ఎలాగైనా నిన్ను నా అల్లుడి జీవితంలోంచి తప్పించేస్తాను. నువ్వు ఉండు వేద, ఎక్కువ స్ట్రెయిన్ అయితే కాలు స్వెల్లింగ్ వస్తుంది. పరుగున పోదామా, ఏ వైపో జంటగా ఉందామా, రా రా కంచే దుంకి చక చక ఉరుకుతూ ఆ రంగుల విల్లును తీసి ఈ వైపు వంతెన వేసి నా మొహం మంట. వీళ్ళిద్దరిని విడదీద్దామని నేను చేసిన పని వీళ్ళ రొమాన్స్కి ఉపయోగపడింది. కూర్చో. కాలిటివు. అయ్యో శ్రీ వద్దు, తప్పు. తప్పదన్నప్పుడు తప్పైనా ఓకే. నువ్వు కాసేపు అలా కదలకుండా కూర్చో. వద్దు శ్రీ, తప్పని చెప్పానా? చూడ్ డార్లింగ్, ఏ గేమ్లో అయినా రూల్స్ ప్రకారం ఆటగాళ్ళు ఆడతారు. కానీ లవ్ గేమ్లో ఎలాంటి రూల్స్ ఉండవు. ఆటగాళ్ళు తమకి నచ్చినట్టు అప్పటికప్పుడు రూల్స్ తయారు చేస్తారు. ఇప్పుడు నేను ఆపదలో ఉన్న భార్యకి సేవ చెయ్యొచ్చు అన్న రూల్ క్రియేట్ చేశాను. ఇందాక ఆఫీస్లో పడబోయావు, ఇప్పుడు ఇంట్లో పడ్డావు. నిజంగా నీకెవరి దిష్టో తగిలింది వేద? పడితే పడ్డానులే, మా ఆయన ప్రేమ వర్షంలో తడుస్తున్నాను. జాగ్రత్త, చలేస్తుందేమో. వర్షంలో తడిస్తే చలేసి వణుకు పుడుతుంది, ప్రేమ వర్షంలో తడిస్తే వెచ్చదనం పుడుతుంది. వేద, ఓకేనా ఇప్పుడు? ఓకే శ్రీ, ఇంకొదిలే. సరే, నువ్వు నన్ను క్షమించావా? క్షమించడమా? దేనికి? అదే, నేను నీకు కంగ్రాట్స్ చెప్పలేదు కదా, అందుకేగా అడిగావు. అదా, క్షమించేశానులే. ఎందుకంటే నా కాలికి బాంబు రాసి హాట్ ప్యాడ్ పెట్టి మర్దన చేసి సేవ చేసావు కదా, అందుకే క్షమించేశాను. ఇప్పటికైనా నా కాలు వదులుతావా? శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకొని తప్పు చేశానని క్షమించమని అడిగాడు. ఇంకా నాలాంటి వాడు పట్టుకున్నా తప్పు లేదులే. అయ్యో శ్రీ, అత్తయ్య ఇచ్చిన నెక్లెస్. ఎన్ని చూసినప్పుడల్లా కడుపు మండిపోతుంది లోక్నాథ్.
నేను కొత్తగా మొదలుపెట్టిన ప్రోడక్ట్ని రూపాయి ఇచ్చి కొన్నావా? తర్వాత ఆ క్లాత్ని కాల్ చేసావు. నిన్ను రోడ్డు మీదకు తీసుకురావాలని నేను ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు రివర్స్ ప్లాన్ చేసి నన్నే రోడ్డు మీదకి గెంటేయాలని అనుకుంటున్నావు. నీ ఆటలు సాగనివ్వను. సడన్ గా అంత దూరం ఎందుకు వస్తుంది డాడ్? స్కిన్ ఎలర్జీ ఏమైనా వచ్చిందా? నో. పడని ఫుడ్ తింటే ఎలర్జీస్ వస్తాయంట. కానీ డాడీకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పడతాయి కదా. అయ్యయ్యో అన్నయ్య, అలా గోక్కుంటున్నావేంట్రా? నీకేదైనా గాలి సోకిందా, లేకపోతే ఎవరైనా చేతపడి చేశారా? భాగ్యం, నీ నోటి వెంట మంచి మాటలే రావా? ఆయన ఏదో కొంచెం దురదొచ్చి బాధపడుతుంటే చేతబడి గాలి సోకడం అంటావేంటి? అది కాదు పార్వతి. ఏయ్, నీకు దండం పెడతాను, సైలెంట్ ఉండు. కుక్కరా. పార్వతి, ఏదో ఒకటి తీసుకురా ప్లీజ్. ఏమండి? ఉండండి. ఒరే అన్నయ్య, ఏంట్రా? ఇదిగో. ఓకే. ఏంట్రా ఈ దురదలన్నీ? స్టాప్ ఇటీ. రేయ్, బ్లడ్ వస్తుందిరా. ఒరే అన్నయ్య, చంపేవే, పుడిసి పడదు, చచ్చిపోతాను. పోదవా. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మామయ్య. ఏదో ఒకటి తీసుకురా. ఈ దురదలేంట్రా? అత్తయ్య, అత్తయ్య, దీంతో గోకండి. చీపిరితో తప్పు వీణా. తప్పేం లేదత్తయ్య, గోకండి. మామయ్య, దీంతో గోక్తాను. గోకవే, దీనికంటే ఇదే బెటర్. చంపే. అయ్యో భాగ్యం, కత్తితో గోకితే తోలు ఊడిపోతుంది. అయ్యో గోకో. పిన్ని, ఏం చేస్తున్నావు పిన్ని? వద్దు. చిచి, సరిపోవట్లేదు, వదలు. మావయ్య. ఏయ్, చిచి, లే లే, వెళ్ళు. మావయ్య, ఒరే అన్నయ్య, ఇదంతా చేసింది నువ్వే కదా? మీకున్న ఏకైక శత్రువు నేనే కదా. నువ్వు కల్లో కూడా మర్చిపోని శత్రువు నేను. నువ్వు చేసిన దానికి ఇది చిన్న శాంపుల్ మాత్రమే. నా మీద ఇంకా ఏమన్నా ప్లాన్ చేసావంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇలాగే ఉంటాయి. ఈ రూపాయితోనే కోట్లు తెచ్చే వ్యాపారం మొదలుపెట్టాను. త్వరలోనే నిన్ను మించిపోతాను. ఏంటి మాలిని, నేను మాట్లాడుతున్నా ఏం పట్టించుకోవట్లేదు? ఏదైనా మౌనవ్రతమా? అవును సార్, మౌనవ్రతమే. కామన్ సెన్స్ అంటే ఏంటో తెలియాలని మౌనవ్రతం చేస్తున్నాను. అదేంటి, ఇలా కూడా మౌనవ్రతం చేస్తారా? ఏం చేస్తాం సార్, కామన్ సెన్స్ లేనోళ్ళం. అన్నీ ఇలాంటి పనులే చేస్తాం. నీ కామన్ సెన్స్ లేకపోవడం ఏంటి? ఎవరన్నా రమాట చెప్పసలా? ఏం మాట్లాడతావు? నువ్వేం మాట్లాడాలన్నా ఏదో పనికిరాని మ్యాటర్ అయి ఉంటుంది. సెన్స్లెస్ ఫెలో. ఓ, హర్ట్ అయినట్టుంది. మాలిని,
మాలిని, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నీలాంటి అందమైన అమ్మాయిలు పట్టించుకుంటే ఎలా చెప్పు? నోరుంది కదా అని అనేయడం చిన్న విషయమా? మాకు ఫీలింగ్స్ ఉంటాయి బాబు, హర్ట్ అవ్వమా? ఏదో ఆ క్షణం అలా మాట్లాడాను, క్షమించి వదిలేయచ్చు కదా. ఎందుకు వదలాలి? నేను వదలను. నన్ను సూటిగా తిట్టినా కొట్టినా తట్టుకునేదాన్ని. కానీ ఎవరి పని గురించో ఆలోచిస్తూ వాళ్ళ మీద ఇష్టంతో మరొకరి మీద కోపం ప్రదర్శించే వాళ్ళని క్షమించను. అసలు అలాంటి వాళ్ళని సెక్షన్ 302 ప్రకారం ఉరి తీయాలి. అంత చిన్న తప్పుకి అంత పెద్ద సెక్షన్లు శిక్షలు ఎందుకు మాలిని? వదిలేయచ్చు కదా. నేను వదలను. ఒక మనిషిని శారీరకంగా బాధ పెట్టినా పర్వాలేదు, మానసికంగా హింసించడం చాలా పెద్ద నేరం. ప్లీజ్ మాలిని, సారీ చెప్పానుగా, వదిలేయచ్చు కదా. కుదరదులే కానీ ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. బాబాయ్ కోసం అయితే ఆయన ఇంట్లో లేరు. బాబాయ్ కోసం వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు నీతో మాట్లాడాలి. నేను చెప్పేది వినొచ్చు కదా మాలిని. వద్దు సార్, మీరేం మాట్లాడొద్దు. అయినా కామన్ సెన్స్ లేని వాళ్ళతో కబుర్లేంటి సార్? తమరిక దయచేయండి. అలా అంటే ఎలా మాలిని? కావాలంటే నువ్వు కొన్ని నన్ను తిట్టాయి. వద్దు సార్, మిమ్మల్ని తిట్టేంత గొప్ప వాళ్ళం కాదు. అయినా సెన్స్ లేని వాళ్ళతో మాట్లాడితే తమరు కూడా సెన్స్లెస్ ఫెలో అయిపోతారు. మాలిని, అయిందేదో అయిపోయింది, నా మాట విను, కాంప్రమైజ్ అయిపోదాం. కామన్ సెన్స్ లేనోళ్ళు కాంప్రమైజ్ అవ్వరు సార్. పద. నడు. చెప్పేది మాలిని, వెళ్ళమన్నానా? ఇంకా దయచేయండి. మాలిని చెప్పేది విను. మాలిని, మాలిని ప్లీజ్ డోర్ తీ. చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తావు? మాలిని, షీ తింగర్ పిల్లకేమైంది? ఇంత సీరియస్ అవుతోంది. కనీసం నా బ్యాగ్ అయినా ఇస్తావా? మాలిని, కార్తిక్, నువ్వు నా మీద ఇష్టంతో నువ్వు తిట్టినా కొట్టినా భరించేదాన్ని. కానీ వీణ మీద ఇష్టంతో ఏదో పొరపాటున వీణ వస్తువులు పడేశానని తిట్టావు. అదే తట్టుకోలేకపోతున్నాను. ఐ డోంట్ లైక్ దిస్. కనీసం వాళ్ళ పేర్లు కూడా కలవలేదు. శ్రీ వేద. ఏంటి బాధ? అదే మీనాక్షి, శ్రీ అంటే ఒక వైబ్రేషన్ ఉంది. అమ్మో, ఆ జాతకం పేపర్ శ్రీవేద చూస్తే అమ్మో చాలా డేంజర్.
వాళ్ళు కాని వాళ్ళు అందరూ వేదాన్ని సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు నా మేనకోడలివి, నేను నిన్నెందుకు సపోర్ట్ చేయను? నువ్వు గెలిస్తే ముందుగా ఆనందపడేది నేనే. ఈ పార్వతి వేదతో బాగున్నట్టు నటిస్తుందంతే. నిజానికి తన సపోర్ట్ వీణకే. వీణే గెలవాలని కోరుకుంటుంది. శ్రీ ఎప్పుడూ వేదాకే సపోర్ట్ చేస్తాడు. మీ మావేకి నీకు పడదు కాబట్టి ఆయన కూడా వేదాన్ని సపోర్ట్ చేస్తారు. మరి నీ భర్త పరిస్థితి ఏంటి? రిషి నిన్ను సపోర్ట్ చేస్తాడా? అసలు మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారా? అదేంటత్తయ్య అలా అడుగుతున్నావు? మేం బానే ఉన్నాం. బానే ఉంటే వేరు వేరు గదుల్లో ఎందుకుంటున్నారు? మీ ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉందని నాకు తెలుసు. అది ఏంటని నేను అడగను, కానీ మీరిద్దరూ కలిసి ఉంటేనే నాకు ఆనందం. రిషిని వేధించడానికే నాకిదే మంచి అవకాశం. అత్తయ్యని అడ్డం పెట్టుకుని రిషి నేను ఒకే రూమ్లో ఉండేలా చేస్తాను. లోక్నాథ్కి చుక్కలు చూపిస్తాను. అత్తయ్య, నీ దగ్గర దాచేదేం లేదు. నువ్వు అన్నదంతా నిజమే. ఈ విషయంలో నువ్వే నాకు సాయం చేయాలి. ఖచ్చితంగా చేస్తాను. ఈ చదరంగంలో పార్వతి అనే గుర్రాన్ని, వేద అనే ఏనుగుని తప్పిస్తే నేను వాళ్ళకి చెక్ పెట్టచ్చు. అప్పుడు నా కూతురే ఈ ఇంటికి మహారాణి. వెరీ గుడ్. మీ ఆలోచన చక్కగా ఉంది. మరి ఇప్పుడు తమరు ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతున్నానంటే, పార్వతి, అసలు నేను ఈ ఇంటికి వచ్చిందే నా మీనాక్షిని ఈ ఇంటి కోడల్ని చేయడానికి. దానికి నువ్వే కాదు, ఎవ్వరడ్డొచ్చినా ఊరుకునేదే లేదు. ఇప్పుడు నిన్నే పావుగా వాడుకుని నా లక్ష్యం చేరుకుంటాను. నువ్వెక్కడెందుకు పడుకున్నావు? అదేంటి రిషి, మనిద్దరం భార్యాభర్తలం. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, విడిపోతాం, కలిసిపోతాం. కానీ నువ్వు నన్ను శత్రువులానే చూస్తున్నావు. ఈరోజు ఆఫీస్లో కూడా అందరూ నన్ను మెచ్చుకున్నారు. చివరికి మావయ్య గారు కూడా నన్ను మెచ్చుకుని నా ప్రోడక్ట్ కొన్నారు. నువ్వు మాత్రం కనీసం నాకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు. ఇదేదో కొత్త నాటకం మొదలుపెట్టింది. డాడ్ చెప్పినట్టు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ నాకు నచ్చవు. వెళ్ళి కింద పడుకో. అదేంటి రిషి, మారక నా మనసు మారింది. నీ చేస్తున్న తప్పు తెలుసుకొని ఇక్కడికి వస్తే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు అందరూ శత్రువులే. ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఆపు వీణా, ఇప్పుడు నువ్వు వేడవడం ఎవరైనా చూస్తే బాగోదు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ముందేడు పాపు. కావాలంటే నువ్వే బెడ్ మీద పడుకో, నేనే కింద పడుకుంటాను. ఇదే కదా నాకు కావాల్సిందే.
రిషి కింద పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి, పైన పడుకో రిషి. పర్లేదు, నువ్వే పడుకో. గుడ్ నైట్. అసలు వీణా నా గదిలోకి ఎందుకు వచ్చింది? పైగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలే డాడ్ వీణకి దూరంగా ఉండమన్నారు. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? కళ్ళారా చూసిన కొడుకు సాక్ష్యం చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాడు పార్వతి? ఆయన నీకిదేం బుద్ధి? అదే కార్తీక్ ఫైల్ అయితే ఇలాగే కాల్చేదన్వా చెప్పు. ఖచ్చితంగా చేయదత్తయ్య. తనకి నేను బాధపడటం కావాలి, నా పతనం కావాలి, చివరగా నేను సర్వనాశనం కావడం కావాలి. అంత మాట అనకు శ్రీ. ప్రమాణ పూర్తిగా నేను ఈ పని చేయలేదు. నీ బాగు కోరేదాన్ని, నీకు చెడు చేయాలని నేను కల్లా కూడా అనుకోను శ్రీ. ఇది ఎవరో చేసి నేను చేశానని నమ్మేలా చేశారు. హే, ఇక చాలు. మీ కపట నాటకాలతో వేదాన్ని మోసం చేయొచ్చేమో గాని నన్ను కాదు. పార్వతి,
శ్రీ మీద ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నావు? ఇది అసలు న్యాయమేనా నీకు? స్వార్థం ముందు ఏ బంధాలు పనికిరావులేరా అన్నయ్య. తను బాగుండాలి, తన కొడుక్కి ఎవ్వరూ పోటీ రాకూడదన్నది పార్వతి ప్లాను. అంతేగా పార్వతి? నాకు అందరూ సమానమే భాగ్యం. శ్రీని నాకు దూరం చేయాలని ఎవరో ఇదంతా చేస్తున్నారు. నా మాట నమ్మండి. అల్లుడు, దేవత ఎవరో దెయ్యం ఎవరో హుషారుగా ఉండు. ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడు. శ్రీ శ్రీ నేను చెప్పే సారీ సార్, డాక్యుమెంట్ మిస్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ వన్ మోర్ కాపీ సెండ్ చేయగలరా? షూర్ మిస్టర్ శ్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పేద కొంచెం కాఫీ ఇస్తావా? తల పగిలిపోతుంది. వేద, అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. ఆవిడికి నేనంటే ద్వేషం ఉంది. నన్ను రిషిని ఇంట్లో నుంచి పంపించేయాలని, కార్తీక్ని ఇక్కడికి తెచ్చుకొని తన సొంత కొడుక్కి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకొని ఇలా బిహేవ్ చేస్తుంది. షటప్ శ్రీ. ఏ కన్న తల్లి కూడా తన బిడ్డ నాశనం కోరుకోదు. మీరు పార్వతి అత్తే కడుపున పుట్టకపోయినా మిమ్మల్ని తన పేగు తెంచుకొని పుట్టిన వాళ్లలాగే ట్రీట్ చేసింది. మిమ్మల్ని తన గుండెల్లో పెట్టుకుంది. కానీ నువ్వేమో ఎవరో చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈరోజు తన మీద డాక్యుమెంట్స్ కాల్చింది నీ కళ్ళతో చూశాను అని అబద్ధాలు చెప్పేదాకా వచ్చావు. ఉండు, సీసీటీవీ ఫుటేజ్ తెచ్చి నిజమేంటో నిరూపిస్తాను. ఆవిడది తప్పైతే తననే నిలదీస్తాను. కానీ అత్తయ్యది తప్పలేదని తెలిస్తే అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావో చూస్తాను. ఏంటి వేద, కంగారుగా కనిపిస్తున్నావు? పార్వతి విషయంలో మీరు గొడవ పడ్డారా? అలాంటి గొడవలు ఇకపై జరగవులే పిన్ని. దేనికి? పార్వతి జరిగిన అవమానం తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పిందా ఏంటి నామోహం మండా? ఇందాక శ్రీ పేపర్స్ని అత్తయ్య చింపిందా లేదా అన్నది ఈ సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. అది చెక్ చేస్తే అత్తయ్య ఈ పని చేసిందా లేదంటే
మరెవరైనా చేసి అత్తయ్య మీద నెట్టాలని చూశారేమో అన్నది తెలిసిపోతుంది. అమ్మో, తొందరలో సీసీ కెమెరాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నా బండారం మొత్తం బయటపడిపోతుంది. అందరూ నా మొహాన్ని ఉమ్మేస్తారు. అయ్యో దేవుడా, కాపాడు తండ్రి. ఆల్రెడీ శ్రీనే తన కళ్ళతో చూశానని చెప్తున్నాడు కదా, ఇంకా ఈ ఆధారాలు అవసరమా చెప్పు? వెళ్ళి శ్రీకి సర్ది చెప్పు. వెళ్ళు, వెళ్ళమ్మా. శ్రీ మనసులో అత్తయ్య మీదున్న అనుమానం పెనుభూతంగా మారకముందే ఆధారాలతో సహా దాన్ని కడిగేయాలి పిన్ని. లేదంటే ఇందాక జరిగిన ఘోరాలే జరుగుతూ ఉంటాయి. హోసే భాగ్యం, నువ్వు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందే. దాన్ని ఇంట్లో నుంచి పంపాలని చూస్తే నువ్వే రోడ్డున పడేలా అయ్యింది. ఇప్పుడు జంప్ అవ్వాలా, లేదంటే రేపు జరగబోయే అవమానం భరించడానికి రెడీ అయిపోవాలా? అయ్యో, అక్కడ అదేం చేస్తుందో ఏమో.